అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథలోకి వెళదాం. ఇది వేల ఏళ్లనాటి కథే అయినా ఇందులో ఉన్న ప్రశ్న అది మనందరికీ ఈ రోజుకీ వర్తిస్తుంది. ఇంతకీ ఏంటా కథ అంటారా? ఒక గొప్ప ఋషికి ఓ సందేహం వచ్చింది. దాని సమాధానం ఒక రాజు దగ్గర దొరికింది. అదేంటో చూద్దాం రండి. సరే, మరి అస్సలు విషయానికొస్తే అసలు ప్రశ్నిదే. మనందరం మన పనుల్లో, బాధ్యతల్లో, బంధాల్లో ఇలా ప్రపంచంలో మునిగిపోయున్నాం కదా. మరి వీటన్నిటి మధ్యలో ఉంటూనే నిజమైన స్వేచ్ఛను, అంటే మనం విముక్తి అని పిలిచే ఆ స్థితిని పొందటం సాధ్యమేనా? లేక ఇవన్నీ వదిలేసి అడవులకు వెళ్ళిపోతేనే అది దొరుకుతుందా? ఆహా, ఈ ప్రశ్నతోనే మన కథ మొదలవుతుంది. మరి ఈ ప్రశ్న ఎవరికి వచ్చిందో తెలుసా? మన కథలో హీరో ఆయనే, గొప్ప ఋషి శుకదేవుడు. ఆయన గురించి చెప్పాలంటే జ్ఞానానికి ఏమాత్రం కొదవలేదు, పండితుడు. కాని ఆయన మనస్సులో మాత్రం ఒక పెద్ద తుఫాను, ఒక అంతర్మథనం నడుస్తోంది. ఒక్కసారి ఆలోచించండి, ఆయన జ్ఞానమెంత గొప్పదో! సాక్షాత్తు బ్రహ్మదేవుడి దగ్గర్నుంచి నారదుడికి, ఆయన నుంచి తన తండ్రి అయిన వ్యాసమహర్షికి అలా వచ్చిన జ్ఞానమది. అన్ని శాస్త్రాల సారం అనదగ్గ దేవి భాగవతాన్ని మొత్తం ఆపోసన పట్టేశారు. చెప్పాలంటే ఆయనకు తెలియని శాస్త్రమంటూ లేదు, అంతటి జ్ఞాని. కాని ఎంత జ్ఞానముండి ఏం లాభం? ఆయనకు ప్రశాంతత మాత్రం దొరకలేదు. మనస్సులో ఎప్పుడూ ఒకటే ప్రశ్న. అది ఏంటో తెలియదు కాని లోపల ఏదో తెలియని అలజడి, నిరంతరం ఒక మథనం, శాంతి అన్నదే లేదు. అక్కడే ఉంది అసలు సమస్య. శుకదేవుడు ఎదుర్కొంటున్నది ఇదే. పుస్తకాల్లో చదివిన జ్ఞానానికి, జీవితంలో అనుభవించే నిజానికి మధ్య ఉన్న తేడానమాట. ఇప్పుడు చూడండి, శాస్త్రాలు మనకు దారి చూపించగలవు, కాని ఆ దారిలో నడిచి గమ్యాన్ని చేరుకోవడమనేది మన అనుభవం. అవును, ఒక విషయం గురించి చదివి తెలుసుకోవడం వేరు, దాన్ని నిజంగా జీవించడం, అనుభవించడం వేరు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. సందేహం రావడం తప్పు కాదు. ముఖ్యంగా శుకదేవుడికొచ్చింది అజ్ఞానంతో వచ్చిన సందేహం కాదు, నిజంగా తెలుసుకోవాలన్న తపనతో, చాలా నిజాయితీతో వచ్చిన ప్రశ్న. అలాంటి ప్రశ్నే అసలైన ఆధ్యాత్మిక ప్రగతికి మొదటి మెట్టు. వ్యాసమహర్షికి అర్థమైంది, తన కొడుకు పడుతున్న మథనం ఇది కేవలం మాటలతో, ఉపదేశాలతో తీరేది కాదని ఆయనకు తెలుసు. అందుకే ఆయనొక విచిత్రమైన, ఆశ్చర్యకరమైన దారి చూపించారు. అది క్లాస్ చెప్పినట్టు కాదు, ఒక ప్రయాణానికి పంపించారు. వ్యాసుడు ఏం చెప్పారంటే, నువ్వు మిథిలా రాజ్యానికి వెళ్ళు, అక్కడ రాజుగా ఉన్న జనకుడిని కలువు, నీ సందేహాలన్నిటికీ సమాధానం ఆయన దగ్గరే దొరుకుతుంది అని చెప్పారు. ఒక్క క్షణం ఆలోచించండి, ఇది కొంచెం విచిత్రంగా లేదు? ఒక గొప్ప ఋషి ఒక సందేహ నివృత్తి కోసం ఒక రాజు దగ్గరికి వెళ్లడమా? కాని అసలు మర్మమంతా అక్కడే ఉంది. ఎందుకంటే వ్యాసుడు దృష్టిలో జనకుడు కేవలం ఒక రాజు కాదు, ఆయన ఒక జీవన్ముక్తుడు. జీవన్ముక్తుడు అంటే ఎవరంటే, బ్రతికుండగానే, ఈ శరీరంలో ఉండగానే ముక్తిని పొందినవాడు. అంటే ఆయన రాజ్యాన్ని పాలిస్తున్నాడు, అన్ని బాధ్యతలూ చూసుకుంటున్నాడు, అయినా సరే లోపల మాత్రం పూర్తి స్వేచ్ఛతో దేనికి అంటకుండా ఉన్నాడు. అది విషయం. ఇప్పుడు మనకు వ్యాసుడి ఆలోచనలోని గొప్పతనం అర్థమవుతుంది. అవును, పుస్తకాలు దారి చూపిస్తాయి, కాని వాటికంటూ ఒక హద్దు ఉంటుంది. కొన్నిసార్లు 100 పుస్తకాలు చదివినా అర్థంకాని విషయం మన కళ్ల ముందు ఆ మార్గంలో నడిచిన ఒక్క వ్యక్తిని చూస్తే చాలు, ఇట్టే అర్థమైపోతుంది. జనక మహారాజు అలాంటి ఒక సజీవ ఉదాహరణ అన్నమాట. వ్యాసుడు చెప్పిన ఈ మాటలు శుకదేవుడి సందేహాన్ని తగ్గించటం పోయి ఇంకా పెంచాయి. ఆయన తర్కానికి ఇది అస్సలు అంతుపట్టలేదు. ఒక రాజు, అదే సమయంలో ఒక విముక్తుడు, ఎలా? ఈ రెండూ ఒకే వ్యక్తిలో ఉండడం ఎలా సాధ్యం? ఇది ఆయన బుర్రకీ ఎక్కలేదు. ఇప్పుడు ఈ పట్టిక చూడండి, శుకదేవుడి మనసులో ఉన్న గందరగోళాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు చూడండి, రాజు అంటే రాజ్యాన్ని పాలించాలి, బంధాలుంటాయి, సుఖదుఖాలుంటాయి, శత్రుమిత్రుడు అనే తేడా చూడాలి. మరోవైపు విముక్తుడు అంటే దేనితోనూ సంబంధం లేకుండా, బంధాలకు అతీతంగా, సుఖదుఖాలకు చలించకుండా అందరినీ సమానంగా చూసేవాడు. మరి ఈ రెండు పూర్తి భిన్నమైన స్థితులు ఒకే మనిషిలో ఎలా ఉంటాయి? అందుకే శుకదేవుడు తన సందేహాన్ని ఒకే ఒక్క శక్తివంతమైన ప్రశ్నగా అడిగాడు. వెలుగు, చీకటి రెండూ ఒకేసారి ఒకే చోట ఎలా ఉండగలవు అని. ఆయనకు ఇది అసాధ్యమనిపించింది.
ఈ ఒక్క ప్రశ్నలో ఆయన అన్వేషణలోని తీవ్రత ఎంత ఉందో మనకర్థమవుతోంది. జనక మహారాజు ఇంకా సమాధానమివ్వలేదు. నిజానికి శుకదేవుడు ఇంకా ఆయన్ని కలవనేలేదు. కాని చూడండి, ఈ ప్రయాణం మొదలవకముందే ఈ అన్వేషణలోనే మనకు కొన్ని ముఖ్యమైన పాఠాలు అర్థమవుతున్నాయి. మొదటిది, విముక్తి అనేది మనం ఎక్కడున్నామనే దానిపై ఆధారపడి లేదు. అది మన మనసుకి సంబంధించిన ఒక స్థితి. అంటే అడవిలో ఉన్నామా, రాజభవనంలో ఉన్నామా అనేది కాదు ముఖ్యం. మన మనసు ఎలా ఉంది అనేదే ముఖ్యం. అలాగే ప్రపంచంలో ఉంటూ అన్ని పనులు చేస్తూ కూడా వాటికి అతుక్కుపోకుండా ఉండొచ్చు. అంటే లౌకిక బాధ్యతలు వేరు, అంతరంగిక స్వేచ్ఛ వేరు. ఈ రెండో ఒకదానికొకటి శత్రువులు కావు. ఒక రకంగా చెప్పాలంటే ఈ కథలో ఇప్పటివరకు మనం నేర్చుకున్న దానికి ఇదే సారాంశం. మనల్ని బంధించేది మనం చేసే పనులు కాదట. ఆ పనులతో, వాటి ఫలితాలతో మనం మనసు పెట్టుకునే అనుబంధం, ఆ అటాచ్మెంట్, అదే అసలైన బంధం. చూశారా, శుకదేవుడి కథ మనందరికీ ఒక అద్దంలాంటిది. నిజమైన స్వేచ్ఛ అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు, వాటి మధ్యలోనే ఉంటూ వాటికి అంటకుండా ఉండగలగడం. మరి ఈ సూత్రాన్ని మనం కూడా మన జీవితాల్లోకి తీసుకురావాలంటే అసలు ప్రశ్న మళ్ళీ మొదటికే వస్తుంది. మన పనుల మధ్య, మన బాధ్యతల మధ్య, మన అంతరంగిక స్వేచ్ఛ కోసం ఈ అన్వేషణను మనం ఎలా మొదలుపెట్టాలి? ఈ ప్రశ్నతోనే, ఈ ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.